నర్సంపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పెద్ది సురేశన్ రెడ్డి గారు అకాల మరణం పొందినారు. మరణాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. దీనికి అందరం కూడా దుఃఖ సాగరంలో మునిగిపోయినటువంటి సందర్భం. మా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మనందరూ సానుభూతిగా తోడుగా ఉండవలసిన సమయం. ఇందులో భాగంగా మాకు మరి మా అన్న పెద్ది సురేశన్ రెడ్డి గారికి గల అనుబంధం మరియు నర్సంపేట లోపల ఆయన చేసినటువంటి అభివృద్ధి, ప్రతి కార్యకర్త ప్రతి నర్సంపేటలో ఉన్నటువంటి ప్రజలతో అంటే పార్టీలకు అతీతంగా ఆయనకున్నటువంటి సంబంధం ఏ విధంగా ఉండేది. ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ కావచ్చు, ఒక కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఏ రోజు కూడా ఆయన సారు అని పిలిపించుకునేటువంటి గనుక ఆయన కాదు. ఎవరితోటైనా కూడా అన్న వదిలే అనే పిలిపించుకుంటూ అంత సాన్నిధ్యంగా ప్రతి కార్యకర్తతో కానీ ప్రతి నాయకులతో కానీ ప్రతి ప్రజలతో కానీ సంబంధాలు కొనసాగించుకుంటూ ఉన్నటువంటి మా గొప్ప నాయకుడు మా పెద్ది సురేశన్ రెడ్డి గారు. మరి ఆయన 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 రాజకీయ జీవితంలో మరి ఎలాంటి ఒడుగులు లేకుండా ముందుకు సాగుతున్న క్రమంలో ఈ మరణం అకాలంగా రావడం దురదృష్టకరం. దీన్ని దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి విషయం ఇది. దీనిపై ఫస్ట్గా ఆయన చేసినటువంటి అభివృద్ధిలో భాగంగా నర్సంపేట నియోజకవర్గం లోపల ఎస్సీ ఎస్టీ బీసీ మరి కస్తూరిబా కళాశాలలు ఎన్నో ఏర్పాటు చేసి మరి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలకు అందుబాటులో తెచ్చినటువంటి మైనార్టీ గురుకులాలు కూడా తెచ్చినటువంటి ఘనత మరి సురేశన్ రెడ్డి గారిది. మరియు ప్రతి ఒక్క తండా కూడా సీసీ రోడ్డు, బీటీ రోడ్డు నిర్మాణాలు ఎన్నో చేసినాడు. ఎంతో గొప్పగా కలిగినటువంటి వ్యక్తి. మరియు నర్సంపేట లోపల సెంటర్ లైటింగ్, డివైడర్స్ కట్టియడం, మరి వెజిటబుల్ మార్కెట్ కట్టియడం, మరి ఆడిటోరియం నిర్మాణం చేయడం, మరి నర్సంపేట లోపల 12 లక్షల మాత్రం సామర్థ్యం కలిగినటువంటి తోటి నీటి సామర్థ్యం కలిగిన ట్యాంకులు ఉండేది. నర్సంపేటలో ప్రజలకు తీవ్ర మున్సిపాలిటీ పరంగా ఇబ్బంది గురి చేస్తున్నారని మరి ఆయన 58 లక్షల క్యూసెక్ నీరు కలిగినటువంటి మరి సామర్థ్యం గల వాటర్ ట్యాంకుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి ఎంతో గొప్పగా చేసినటువంటి మహనీయుడు మా పెద్ది సురేశన్ రెడ్డి గారు. మరియు మరి మొత్తం మినీ స్టేడియం నిర్మాణంలో భాగం, ఆడిటోరియం నిర్మాణం, మరియు మెడికల్ కాలేజ్ నిర్మాణం, మరియు 48 టెస్టులతో ఉన్నటువంటి ఒక పరీక్షా కేంద్రాన్ని కూడా ఆయన తీసుకురావడం జరిగింది. మరియు డయాలసిస్ సెంటర్ నిర్మాణం కూడా చేయడం జరిగింది. అందులో కూడా ప్రజలకు డయాలసిస్ ఈ షుగర్ ద్వారా కిడ్నీలు ఖరాబ్ అయితే వీళ్ళందరూ ఆ పేషెంట్స్ సుదూర ప్రాంతాలకు వెళ్ళి డయాలసిస్ చేసుకుంటున్నారు. నా ప్రజలకు ఇబ్బంది కలగకూడదని చేసినటువంటి డయాలసిస్ సెంటర్ పెట్టినట్టు మహనీయుడు మా పెద్ది సురేశన్ రెడ్డి గారు. మరి సబ్సిడీ ట్రాక్టర్లు, ఇంజన్లు, ప్రతి 24 అవర్స్ కరెంటు నిత్యం ప్రజలకు సంబంధాలు కొనసాగించుకుంటూ ఈ సబ్సిడీ ట్రాక్టర్లు కానీ ఇంజన్లు కానీ ప్రతి ఒక్క వ్యవసాయ పనిముట్లను సబ్సిడీ తీసుకొచ్చి అందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చిన ఘనత మా సురేశన్ రెడ్డి గారిది. మరియు దేవాలయాల ద్వారా అంటే నీటిని చట్టం పందిపంపల వాగు నీళ్ళు తెస్తామని గత పాలకులు మరి ఓంకార హయాం నుంచి కూడా ఎంతో నర్సంపేట ప్రజానికాన్ని, నర్సంపేట ఉన్న ఓటర్లను మోసం చేసుకుంటూ మరి అధికారంలోకి వచ్చినటువంటి ఏ నాయకుడు కూడా చేయనటువంటి మరి ఆయన అధికారంలో లేనప్పటికీ అప్పుడు మన కేసీఆర్ గారితో మెప్పించి దేవాలయాల ద్వారా మన పాకాలకు నీరు తీసుకొచ్చినటువంటి ఘనత మా సురేశన్ రెడ్డి గారిది. రంగాయ చెరువు కావచ్చు, మాదనపేట చెరువు కావచ్చు, కూడా వీటిలో కూడా నీరు తీసుకొచ్చిన ఈ ఘనత మా సురేశన్ రెడ్డి గారిది. నర్సంపేట లోపల మరి నర్సంపేట టౌన్ కు సంబంధించినంత వరకు వస్తే మరి ఇక్కడ ఉన్న ముద్రాజులకు బెస్తవారికి చేపలు పట్టుకోవడానికి కానీ నీటి నిర్మాణం లేక ఈ నీరు వాళ్ళు చేపలు పెంచుకోవడానికి ఇబ్బంది గురవుతుంది. నీటి సామర్థ్యం పెరగాలి, భూగర్భ జలాలు పెరగాలనే ఆలోచనతోటి పాకాల చెరువు మీద కానీ మాదనపేట చెరువు మీద కానీ చెక్ డ్యాములు నిర్మాణం చేసి ఒక 3-4 కిలోమీటర్ల మేరకు నీటి నిల్వలు ఉండే విధంగా చేసిన ఘనత కూడా మా సురేశన్ రెడ్డి గారు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరియు నర్సంపేట నియోజకవర్గంలో పిల్లలకు జాబులు వస్తే అందరూ ఉపాధి కల్పన చెప్పి ఆయనే పోస్టులు పడడంతో మరి ఫ్రీ కోచింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసి
మరి అందరికి కూడా ఫ్రీ కోచింగ్ సెంటర్ ఇప్పించి పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి మహానీయుడు మా సోసిరెడ్డి గారు. ₹1 కూడా ఎవరైనా ఖర్చు తీసుకున్నటువంటి మహానీయుడు. మరి దళిత బంధు పథకం కావచ్చు, ఇంకే పథకాలైనా కానీ ₹1 కూడా అవినీతి కారణాలే కూడా మా కార్యకర్తలకు నాయకులకు కూడా మీరు డబ్బులు తీసుకోకూడదు, ప్రజలకు సేవ చేయాలని మా అందరికి కూడా సత్మార్గంలో పెట్టుకుంటూ ఎదుటి పార్టీల వారు ఎంత దుష్ప్రచారమైన మాటలు దుర్భరమైన మాటలు మాట్లాడినా కూడా ఒక నిబద్ధమైన నాయకుల దగ్గర పనిచేసుకుంటే మీరు కూడా మా లెక్కనే ఉండాలని మా అందరినీ కూడా సైనికుల్లా తయారు చేసినటువంటి మహనీయుడు మా పెద్దన్న. మరియు కరోనా కాలంలో ఆయన ఉన్నటువంటి 5 సంవత్సరాల కాలం ఎమ్మెల్యేగా ఉన్నాడు. 2.5 సంవత్సరాల కరోనా కాలం ఉన్నది. 2.5 సంవత్సరాల్లో ఇవన్నీ చేయడం జరిగింది. 2.5 సంవత్సరాల్లో కూడా కరోనా రావడంతో మరి కరోనా కాలం కూడా ఐసోలేషన్ సెంటర్ పెట్టి సొంత డబ్బులతోటి మరి ఆక్సిజన్ సిలిండర్ తీసుకొచ్చి చేసినటువంటి గొప్ప మహనీయుడు మా అన్న. మరి 3 సార్లు ఆయన కరోనా వచ్చింది, ఆ బాధ భరించుకుంటూ కూడా ఆయన దగ్గర నుంచి చేసినటువంటి వ్యక్తి మా రెడ్డి గారు.